చింగచ్చం వీడు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రండి చూపిస్తా. పొద్దున్నే చక్కగా నెమళ్ళు కూడా పలకరించాయి. ఇంటి చుట్టూతా బోరెడంత స్థలం, అలాగే చుట్టూతా పొలాలు. పువ్వులు విరగ్గాసాయి అని అంటారు గాని ఇక్కడ చూసారా పనస ఎలా విరగ్గాసిందో. ఇక్కడ చేపలు పడుతూ ఉన్నారు. అదేంటి రోజు వస్తారా అని అడిగితే కాదు, 6 నెలలకు ఒకసారి వచ్చి పట్టుకుంటారంట. ఈ దృశ్యాలు నాకు కనిపించాయి. నేను ఈరోజు పాలకాడు వచ్చాను. పల్లెశన పాచిమిట్లు చూశారు కదా, మా ఇంటి పేరు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పల్లెశన ఇంటి పేరు ఉండే వాళ్ళందరూ కూడా ఈ పూజకు వస్తారు. మీకు కూడా ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఇలా చిన్న చిన్న వెకేషన్స్ తీసుకుంటూ ఉండండి. భలే సరదాగా ఉంటుంది బంధువుల్ని కలవటం. మాది పాలకాడ్. ఇక్కడికి రావాలి అంటే నేను కోయంబత్తూరులో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి 1.5 గంటల ప్రయాణం చేసి పాలకాడ్కి వస్తాను. అయితే మా ఇల్లు లేదు కాబట్టి ఇప్పుడు పుదునగరంలోని ఒక హోమ్ స్టేలో ఉంటున్నాము. ఇది పాలకాడ్ నుంచి ఒక 25 నిమిషాల దూరంలో ఉంటుంది. నమస్కారం. ఈ రోజు మనము పాలక్కాడ్లో ఉన్నాము. మా ఊరు పాలక్కాడ్ అని మీలో చాలా మందికి తెలుసు. అయితే ఇక్కడ ఒక హోమ్ స్టేలో ఉంటున్నాము. అంతకుముందు మాది తరవాడు అంటే బిగ్ హౌస్ ఉండేది, కానీ అవన్నీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల అండ్ మేము అక్కడ ఉండేటువంటి ఇల్లు తీసేసేయటం వల్ల ఇప్పుడు ఈ హోమ్ స్టేలో ఉంటున్నాము. ఇది చింగచ్చం వీడు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రండి చూపిస్తా. పాతకాలం ఇళ్లలో వెరాండాస్ చూసారా ఎలా ఉండేవో. ఎవరైనా బయట నుంచి గెస్ట్లు వచ్చారంటే ఇక్కడే కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, ఆ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. రైట్. ఈ డోర్ ప్రస్తుతానికి క్లోజ్డ్గా ఉంది. ఇది ఏంటి అంటే దీని సంగతి బియ్యం అంతా ఇందులోనే స్టోర్ చేస్తారు, నిలువ ఉంచుతారు. ఇది ఎప్పుడు ఇలాగే సెంటర్లో ఉండేది. రండి. మీరు ఎవరైనా సరే పాలక్కాడ్ వస్తున్నారు అంటే పాలక్కాడ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. లాట్స్ ఆఫ్ మౌంటైన్స్, రివర్స్, చాలా అందంగా ఉంటుంది. మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు. ఇది శ్రీ విలాస్ హెరిటేజ్. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, నాకు నచ్చి పెడుతుంది. పొద్దున్నే చక్కగా నెమళ్ళు కూడా పలకరించాయి. ఇది చూసారా, గ్యాస్ బండ కూడా అక్కర్లేదు. ఏం చక్కగా 2 లేయర్స్లో కట్టలు పెట్టుకోవడానికి అలాగే వండుకోవడానికి సౌకర్యాలను చేశారు. పొగ వెళ్ళిపోవడానికి పైన గొట్టం కూడా ఉంది. ఇంటి చుట్టూతా బోరెడంత స్థలం, అలాగే చుట్టూతా పొలాలు. ప్రకృతి అందాల నడుమ ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో. పువ్వులు విరగ్గాసాయి అని అంటారు గాని ఇక్కడ చూసారా పనస ఎలా విరగ్గాసిందో. ఇక్కడ చేపలు పడుతూ ఉన్నారు. అదేంటి రోజు వస్తారా అని అడిగితే కాదు, 6 నెలలకు ఒకసారి వచ్చి పట్టుకుంటారంట. ఈ దృశ్యాలు నాకు కనిపించాయి. ఇక అక్కడి నుంచి ఓ 10 నిమిషాల దూరంలో ఉండే పల్లెశనకి వెళ్ళాము. నేను ఈరోజు పాలకాడు వచ్చాను. పల్లెశన పాచిమిట్లు చూశారు కదా, మా ఇంటి పేరు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పల్లెశన ఇంటి పేరు ఉండే వాళ్ళందరూ కూడా ఈ పూజకు వస్తారు. ఇటువైపు అంతా కూడా అమ్మ ఇంటి పేరే పిల్లలకి క్యారీ అవుతుంది. సో నా పేరు పల్లెశన పాచిమిట్లు సుమ. అఫ్ కోర్స్ ఇప్పుడు సుమ కనకాల అనుకోండి. రండి లోపలికి వెళ్దాం. అండ్ దిస్ ఇస్ వేదు. లెట్ us say hi. హాయ్. హాయ్. మా అక్క మనవడు. కమ్ ఆన్, లెట్స్ గో. ఇదే మా అమ్మమ్మ గారి ఇల్లు, అంటే మా అమ్మగారి ఇల్లు. బాగా పాత ఇల్లు అవ్వటం వల్ల లోపల రెనోవేషన్ జరుగుతోంది. అందుకని నేను మిమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళలేకపోతున్నాను. బయట నుంచి ఇల్లంతా చూసేయండి. ఈయనే మా పెద్ద తాతగారు, గిన్నెస్ రికార్డ్ హోల్డర్. ఇప్పటికీ కూడా కోర్టుకు వెళ్తున్నారు. ద ఓన్లీ వర్కింగ్ అడ్వకేట్ ఇన్ ద వరల్డ్. 100 years. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున పల్లెశన పాచివిటిల్ పూజ జరుగుతుందన్నమాట. ఈ పూజలో ఈ ఇంటి పేరు గల వాళ్ళందరూ హాజరవుతారు. ఇక వేరే వేరే ఊర్లల్లోనూ దేశాల్లోనూ ఉండే వాళ్ళకి కుదరకపోతే రారు, కానీ మ్యాక్సిమం రావడానికి ప్రయత్నిస్తారు.
అలాగే నాగదేవతలు, ఇక్కడ మెయిన్ డైటీ విష్ణుమూర్తి, ఇక్కడ కండాగర్ణన్ కూడా ఉన్నాడు. అలా దేవుళ్ళందరికీ దండం పెట్టేశాం. మీకు కూడా ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఇలా చిన్న చిన్న వెకేషన్స్ తీసుకుంటూ ఉండండి. భలే సరదాగా ఉంటుంది బంధువుల్ని కలవటం. So this is Ved, and Ved is in which class? 2. So now it's summer vacation. అయ్యో వెంట వెంట చెప్పి వెంట. Tata, bye. పంచామృతం, అరవణ పాయసం. నమస్కారం. అక్కడి నుంచి బయలుదేరి ఇరిపకేల్ వెళ్ళాము. దీన్ని అడిమక్కావ అంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు. ఈ ప్రదేశం అంతా చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఇల్లు, ఈ కట్టడాలు, అలాగే బయట ఉండేటువంటి బావి చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. లోపల దేవుడు కొలువై ఉన్నాడనమాట. ఇది చూస్తే మనకు ఒక గుడిలాగా అనిపించదు, కానీ ఇదే చిన్న గుడి.